హాయ్ హలో కొంచెం బోట్ రిపేర్ వచ్చింది. బోట్ ట్రాన్స్ఫరెన్స్ కొంచెం లేట్ వచ్చింది వీడియో. సో రిపేర్ అయిపోయింది. సో బేసిక్ క్వశ్చన్ అందులో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ గురించి తెలుసుకున్నాం. ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసుకున్నాం. అండ్ స్పీడ్ అండ్ టైం స్పీడ్ గురించి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ వీడియోలో బేసిక్ ప్రాబ్లం ఒకటి, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోట్ అండ్ స్ట్రీమ్స్ రెండు ఎంబెడెడ్ అయిన ఒక క్వశ్చన్ చేద్దాం. ఎందుకంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. So a man can row upstream at 8 kmph. A man can row upstream at 8 kmph. మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు upstream, downstream, right? Upstream, downstream రెండు వర్డ్స్ ఉన్నాయి, right? నెక్స్ట్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 13, ఇది 13, ఇది 8. సో అప్స్ట్రీమ్కి వచ్చేసి మనం అప్స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి, సో అప్స్ట్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రివర్స్ స్పీడ్ అయితే, స్ట్రీమ్ స్పీడ్ అయితే, అప్ స్ట్రీమ్ అంటే ఆపోజిట్ బోట్ పోతే, డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ద రివర్ బోట్ పోతే. సో అప్ స్ట్రీమ్కి వచ్చేసి మనం ఏమనుకున్నాం, స్పీడ్ u మైనస్ వి అనుకున్నాం, డౌన్ స్ట్రీమ్ u ప్లస్ వి అనుకున్నాం. సో ఇందులో మనం కన్సిడర్ చేయడానికి ఏబి అని రెండు వర్డ్స్ ఫస్ట్ వీడియోలో తీసుకున్నాం, రెండు లెటర్స్ ఏబి అని. సో ఇక్కడ క్లారిటీగా ఏం చేద్దామంటే డౌన్ స్ట్రీమ్ ని ఏ అని ఫిక్స్ అయిపోదాం. ఓకే, లెట్ ఇది డౌన్ స్ట్రీమ్ ని ఏ అని ఫిక్స్ అయిపోదాం, అప్ స్ట్రీమ్ బి అని ఫిక్స్ అయిపోదాం. త్రూఅవుట్ ద వీడియోస్ ఇన్ బోట్ అండ్ స్ట్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ అంటే 8 kmph అన్నాడు. అప్ స్ట్రీమ్ అంటే u ప్లస్ వి, సారీ u మైనస్ వి, u minus v equals to, that is b equals to 8 అన్నాడు, 8 kmph, right? నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఏమన్నాడు, 13 kmph. డౌన్ స్ట్రీమ్ u plus v equals to a, that is equals to 13 kmph. అంతేనా? సో అడిగింది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఈ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ రావాలంటే ఈ రెండు, ఈ u ప్లస్ విని u మైనస్ విని చూడండి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ రావాలంటే ఏం చేయాలి, u ప్లస్ వి u మైనస్ వి. సో మనకు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ రావడానికన్నా స్పీడ్ ఆఫ్ ద బోట్ రావడానికన్నా మనం దీన్ని యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ చేస్తే ఈక్వేషన్ని మనకు uv వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్ చేస్తే ఇది a ఇది b కాబట్టి చూడండి, u ప్లస్ వి మైనస్ u మైనస్ వి ఏమొస్తుంది, a మైనస్ b చేస్తే, సో a మైనస్ b చేద్దాం, a మైనస్ b చేస్తే ఏమొస్తుంది, సో u ప్లస్ వి, ఈ మైనస్ ఈ బ్రాకెట్ మొత్తానికి వస్తుంది, ఈచ్ ఎలిమెంట్కి వస్తుంది మైనస్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ యూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వి. సో యూ క్యాన్సిల్ అయిపోయి వివి ఉంటుంది, 2v వచ్చింది, రైట్? ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 2v వచ్చింది. సో వి రావాలంటే 2 నీతో పంపించాలి, దట్ ఈస్ v ఈక్వల్స్ టు ఏ మైనస్ బి బై 2. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, ఇది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సో క్లియర్గా రాస్తున్నాం ఫార్ములా. So v equals to a minus b by 2, u equals to a plus b by 2. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి a అంటే డౌన్ స్ట్రీమ్, b అంటే అప్ స్ట్రీమ్. సో a అనేది ఎప్పుడైనా డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, b వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు a మైనస్ b, ఎందుకంటే 13 మైనస్ 8 చేసుకోవాలి, ఎందుకంటే హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ కాబట్టి. సో ఇక్కడ అడిగింది స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే v. సింపుల్గా v ఈక్వల్స్ టు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది, 13 మైనస్ 8 బై 2, 13 మైనస్ 8 5 బై 2.5 kmph. సింపుల్. ఒకవేళ యూ కూడా అడిగిండు, బోట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ కూడా అడిగిండు. యూ ఈక్వల్స్ టు 13 ప్లస్ 8 బై 2, సో 21 బై 2, 10.5 kmph. మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ వాల్యూ, ఏ యూ ప్లస్ వి 10, 12, 13 వచ్చింది, యూ ప్లస్ వి ఏ వాల్యూ 10.5 మైనస్ 2.5, ఇక్కడ కూడా మనకు 8 వచ్చేస్తుంది. సో ఇది సింపుల్గా మనకు ఆ కాన్సెప్ట్ మొత్తం ఈజీగా, కాన్సెప్ట్ మొత్తం మనకు బ్రెయిన్లో ఐడియా ఉంటే వాడు అడిగేది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ v ఈక్వల్స్ టు a మైనస్ b బై 2. ఏ వాల్యూ ఇస్ 13 మైనస్ 8 బై 2, 5 బై 2, 2.5. సో ఇదంతా క్యాల్కులేషన్
మైండ్లో అయిపోతుంది, మైండ్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ అంతా గుర్తుంటే మైండ్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఓన్లీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కాకుండా మనకు ఇందులో టైం అండ్ డిస్టెన్స్ ఇక్కడ టైం క్వశ్చన్లో అర్థమైపోతుంది. టైం ఇచ్చిండు, డిస్టెన్స్ ఇచ్చిండు. సో టైం అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ రెండు ఎంబెడ్ అయిన క్వశ్చన్. ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు దీనిలో, ఈజీ, చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంది, మనకు మైండ్లో రన్ కావాల్సినవి ఏంది రైట్ సైడ్లో రాస్తా. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మ్యాన్ కెన్ రోడ్ డౌన్ స్ట్రీమ్ 32 కిలోమీటర్స్ అన్నాడు. ఓన్లీ డిస్టెన్స్ ఇచ్చిండు, ఇక్కడ టైం ఇచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా మనకు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని గుర్తుండాలి. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని ఫస్ట్ పాయింట్ గుర్తుండాలి. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి సో దిస్ ఈజ్ డౌన్ స్ట్రీమ్ u ప్లస్ v అని గుర్తుండాలి. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ u మైనస్ v అని గుర్తుండాలి. డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్. సో నెక్స్ట్ ఏంది, వెలాసిటీ ఆఫ్ కరెంట్ అని అడిగింది. వెలాసిటీ ఆఫ్ కరెంట్ అంటే మనకు u ఈక్వల్స్ టు a ప్లస్ b బై 2 అని గుర్తుండాలి. v ఈక్వల్స్ టు a మైనస్ b బై 2. సో ఈ పాయింట్స్ గుర్తుంటే అసలు క్యాలిక్యులేషన్ ఈజీగా, మీకు క్యాలిక్యులేషన్ ఈజీ వస్తే అసలు పెన్ పేపర్ పట్టుకోకుండా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు మైండ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ మ్యాన్ కెన్ రోడ్ డౌన్ స్ట్రీమ్ 32 కిలోమీటర్స్ అండ్ 14 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. ఓకే, అక్కడ వరకు 32 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూసుకుందాం మనము. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ తీసుకుందాం. సో డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు 32 kilometers given. Next distance upstream equals to 14 kilometers ఇచ్చిండు, ఈ రెండు ఇచ్చిండు. నెక్స్ట్ ఇఫ్ ఈ టేక్ 6 hours ఈ రెండు కంప్లీట్ చేయడానికి ఈచ్ ఒక్కొక్క దాంట్లో. నెక్స్ట్ టు కవర్ ఈచ్ డిస్టెన్స్ అంటే దీనికి 6 hours, దీనికి 6 hours, ఈ 2 దానికి 6 hours. సో ఇక్కడ టైం ఫర్ డౌన్ స్ట్రీమ్ 6 hours, టైం ఫర్ అప్ స్ట్రీమ్ 6 hours. సో టైం, డిస్టెన్స్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు. కనుక్కోవాల్సింది స్పీడ్. సో ఫస్ట్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ది, అప్ స్ట్రీమ్ది. సో ఇక్కడ స్పీడ్ కనుక్కుందాం. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ రెండింటికి ఉంది, టైం రెండింటికి ఉంది. సో స్పీడ్ కనుక్కోవడం ఎంతసేపు, స్పీడ్ డౌన్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ బై టైం డౌన్ స్ట్రీమ్. సో 32 by 6 hours, kilometers hours. సో kmph వచ్చేస్తుంది ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఇక్కడ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు 14 by 6 kmph, కిలోమీటర్ ఆర్. యూనిట్ చూసుకోవాలి మనం. ఇక్కడ టైం వేరే యూనిట్స్ ఇచ్చినా మనం మొత్తం ప్రాబ్లం ఇంకొంచెం కాంప్లెక్స్ అవుతుంది. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ అనుకున్నాం. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అంటే ఏ, రైట్. అప్ స్ట్రీమ్ అంటే బి, ఇది మర్చిపోకండి. సో ఏ వాల్యూ వచ్చేసి రైట్ 16/3, 7/3. సో ఇక్కడ ఏ వాల్యూ క్యాల్కులేషన్ చేస్తే ఏ వాల్యూ 16/3 kmph, బి వాల్యూ 7/3 kmph, రైట్. నెక్స్ట్ మనకు అడిగింది ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. అంటే ఏ డౌన్ స్ట్రీమ్ వచ్చింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. బట్ స్పీడ్ ఇవ్వాలి యాక్చువల్గా, మనం కనుక్కున్నాం యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం స్పీడ్ని కనుక్కున్నాం. సో నెక్స్ట్ వాడు అడిగింది వెలాసిటీ ఆఫ్ కరెంట్. వెలాసిటీ అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఈ వెలాసిటీ అనే వర్డ్ ఫిజిక్స్లో యూజ్ చేస్తాం. సో క్వశ్చన్ని ఫిజిక్స్ వాళ్ళు కూడా ఫ్రేమ్ చేయొచ్చు కాబట్టి వెలాసిటీ యూజ్ చేసి ఉండొచ్చు. సో వెలాసిటీ ఆఫ్ కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే v, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే v, బోట్ అంటే u. కాబట్టి మనకు కావాల్సింది v, ఇక్కడ అడిగింది v. సో v కావాలంటే ఈ ఫార్ములా a మైనస్ b బై 2. v ఈక్వల్స్ టు a వాల్యూ 16/3 మైనస్ 7/3 డివైడెడ్ బై 2. ఈ ఫ్రాక్షన్స్ గురించి ఎస్ఎస్సి మ్యాథ్స్లో ఒక వీడియో చేద్దాం. ఈ ఫ్రాక్షన్స్ కొంచెం చాలా మందికి చాలా డౌట్స్ ఉంటుంది. అసలు ఈ ఫ్రాక్షన్ ఏంది అని చెప్పేసి, ఇట్లాంటి వస్తే క్యాల్కులేషన్ ఎట్లా అని చెప్పేసి. సో ఈ క్యాల్కులేషన్ అయితే ఇక్కడ చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం సేమ్, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. 16 - 7 డివైడెడ్ బై 3
ఇక్కడ ఈ 2 అనేది ఈ డివిజన్లోకి వచ్చేసి మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ ఫ్రాక్షన్ గురించి చెప్దాం మంచిగా క్యాల్కులేషన్ చేసి. సో 16 - 7 9/3 × 2 3 1s are 3 3s are. So V is 3/2, that is 1.5 kmph. సో ఇక్కడ వాడు kmph అనేది క్వశ్చన్లో ఎక్కడ లేదు, కిలోమీటర్స్ ఆర్ ఇంకేం లేదు. సో kmph అనేది లేదు, వాడు కిలోమీటర్స్ డిస్టెన్స్ సపరేట్ ఇచ్చిండు, టైం సపరేట్ ఇచ్చిండు. మనకి స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈజీగా మనకు 32/6 అని 14/6 అని తెలిసిపోతుంది. సో మనకు 32/6 14/6, 32/6 - 14/6 చేస్తే దాన్ని డివిజన్ బై 2 చేస్తే మనకు V వస్తుందని ఈ కాన్సెప్ట్ అది ఈ గుర్తుంటే మైండ్లో క్యాలిక్యులేట్ అయిపోతుంది. డైరెక్ట్ నువ్వు క్యాలిక్యులేషన్ పార్ట్ ఈ పార్ట్ వేసుకోవచ్చు, ఇదంతా రాసుకోకుండా ఈ పార్ట్ వేసుకోవచ్చు డైరెక్ట్, ఇవి గుర్తుంటాయి. సో ఒకసారి ఒక కాన్సెప్ట్ రాగానే ప్రతి క్వశ్చన్ వస్తుందని కాదు, మనం ప్రాక్టీస్ ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.